ప్రభునందు ప్రియులారా, దేవుని నామానికి వందనాలు. క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఆఖరి దినాల్లో దేవుడు మనందరితో చాలా దగ్గరగా సమీపంగా ఉండి మాట్లాడాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనతో ఆయన సంచారం చేయాలనుకుంటున్నాడు. ఎంతమందికి ఇష్టం ఉంది అలా? హల్లెలూయా. మనకి ఇష్టం ఉంది, కానీ అలా ఉండడానికి చాలా కష్టపడాలి. హల్లెలూయా. అలా ఉండడానికి చాలా వెల చెల్లించాలి. ఎలాంటి వెల చెల్లిస్తే మన దేవుడికి సమీపంగా ఉంటామో, దేవుడు మనతో సమీపంగా ఉంటాడో ఈ రోజు అది మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈ మెసేజ్ విన్న తర్వాత మన జీవితాలు మారిపోవాలి, రూపాంతరం పొందాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ మందిర సమృద్ధిలో, నీ సన్నిధిలో సజీవులుగా, ఆరోగ్యంగా, కుటుంబాలతో ఉండే అవకాశం మాకిచ్చారు. ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు. అనేక మందికి ఈ ధన్యత లేక ఎంతగానో వేదనలో, రోదనలో, అనారోగ్యాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు జరిగించిన ఆరాధనను బట్టి వందనాలు. ఆరాధన మీరు దిగి వచ్చారు, మమ్మల్ని సంధించారు, మా స్థుతిని మీరు ఆశీనులు అయ్యారు. ఇప్పుడైతే మీ స్వరాన్ని వినడానికి మేము ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ స్వరాన్ని నేరుగా నీ ప్రజలతో మాట్లాడండి ప్రభా. నన్ను మరుగు చేయు, నేను పరిపూర్ణరాలు కాను, నిష్ప్రయోజకురాలు ప్రభా. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి నా తలంపులు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా మాట చాతుర్యాన్ని ప్రక్కన పెట్టి మీరు మాత్రమే మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 24-16 వచనం నేనే చదువుతాను. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచు, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. కాబట్టి ఇది మనకు తెలిసిన వచనమే. ఇక్కడ కూలడము, పడిపోవడం అంటే అనేక అడ్డంకులు, ఓటములు, శ్రమలు అనుభవించినప్పటికీ కూడా వారు చివరికి కోలుకొని తిరిగి లేస్తారని అర్థం. ఏంటి? 7 సార్లు పడిపోయిన నీతిమంతులు పర్లా లేస్తారంటే దాని అర్థం ఏంటంటే, ఎన్నో పరిస్థితుల్లో జీవిత కాలంలో సామెతలు 24:16 అండి. సామెతలు 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచు, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. కాబట్టి ఇక్కడ చెప్తున్న వాక్యంలో అర్థం ఏంటంటే, పడిపోవడం అంటే మనకి అనేక అడ్డంకులు, ఓటములు, అపజయాలు, శోధనలో మనం పడిపోయినప్పుడు కూడా మరలా మనం తిరిగి లేస్తాం. లేచుట అనే దాని దగ్గర మనం ఏమనుకోవాలంటే, మనంతటి మనం లేవలేము, కానీ లేపి నిలబెట్టేవాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటే అలా అని మనం పడిపోవాలని కాదు. కొన్నిసార్లు ఇతరులు నేను పడదోసిన పడిపోవచ్చు, సాతానుడు నిన్ను పడదోసిన పడిపోవచ్చు, ఒకవేళ నీకు తెలుసో తెలియకో కూడా పడిపోవచ్చు. ఈ రీతిగా అనేకసార్లు పడిపోయినా నీ జీవిత కాలంలో పడిపోయిన చోటే మనం ఉండిపోకూడదు. ఒక వచనం పాడతాం తర్వాత, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. హల్లెలూయా. కాబట్టి మనం వెంటనే ఏమవ్వాలి? నిలబడాలి. ఎందుకంటే వెంటనే మనం నిలబడకపోతే మరలా తిరిగి ఆ శోధన మనుషులు కానీ, నీ శరీరం కానీ, శత్రువులు కానీ, ఇతరులు కానీ తిరిగి నేను దాడి చేయకముందే, మరలా ఆ శోధనలోకి వెళ్ళిపోక ముందే వెంటనే మనం ఏం చేయాలి? పడిపోయిన చోట దులుపుకొని సరి చేసుకొని మళ్ళీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి. ఎందుకంటే దేవుడికి మనకి 1 మినిట్ కాదు కదా, 1 సెకండ్ కూడా గ్యాప్ ఉండకూడదు. అది నేర్చుకోండి మన జీవితాలు. చాలా మంది జీవితాల్లో పడిపోవడానికి, పడిపోయిన చోట బ్యాక్ స్లైడింగ్ స్థితిలో ఉండిపోవడానికి, సంవత్సరాల తరబడి దేవుడికి సమీపించకుండా ఉండడానికి కారణం ఏంటంటే పడిపోయిన చోట లేవకపోవడమే. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పడంటే, దావీదు జీవితంలో మనం చూస్తే అతను బత్షెబతో పాపం చేస్తాడు, తర్వాత తన సైన్యాన్ని లెక్క చూసి దేవుని ఉగ్రతకి గురవుతాడు. ఇంకా చాలాసార్లు సౌలు విషయంలో కూడా శత్రువు పక్షాన నిలబడి, అంతవరకు తన చేతిలో ఉన్నటువంటి సౌలుని ముట్టుకోడు, అభిషేక్తుని ముట్టుకొని అభిషేక్తుడు, కానీ శత్రువుల పక్షా నుండి వాళ్ళ పక్షా నుండి సౌలుని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. మీకు తెలుసా ఆ ప్యాసేజ్? ఇక్కడ ముట్టలేనివాడు అక్కడ. అంటే ఒక్కొక్క పాపానికి దిగజారిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దావీదు జీవితంలో ఒక పెద్ద శ్రమ తీసుకొస్తాడు. అమాలేకులు వచ్చి వాళ్ళ సంతానాన్ని, వాళ్ళ భార్యలను అందరినీ తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉంటుంది, ఇంకా ధైర్యం చెడిన వాడే యెహోవాకి మొరపెట్టింది 1 నిమిషమే. అని జీవిత కాలంలో ఎన్ని బలహీనతలున్నా, ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ కూడా ఆ ఒక్క విషయాన్ని బట్టి డేవిడ్ రికవర్ ఆల్ అంటే దావీదు పోగొట్టుకున్నాన్ని తిరిగి
సంపాదించుకున్నాడు. దేవుడు అంత కృప కలిగిన వాడు, అంత దయ కలిగిన వాడు, అంతగా దేవుడు మన యందు లక్ష్యం ఉంచేవాడు, మనల్ని హెచ్చించేవాడు. హల్లెలూయా. అయితే దీనికి అన్నిటికీ కారణం మన దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? పడిపోయిన చోటన వెంటనే మనంతటా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏది ఏమైనా, శత్రువులైనా, నా శరీరమైనా, ఇతరులైనా, నేను దేవుడే నాకు దిక్కు అని చెప్పి మనం వెళ్ళిపోయినప్పుడు అదే నీతిమంతుడి లక్షణం. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ నీతిమంతుడు 7 సార్లు పడినంటే అదే పనిగా పడమని కాదు. తెలియని పరిస్థితిలో శత్రువు, మన శరీరము, ఒకవేళ నీ అంతటి నువ్వు పడిపోయించట, ఈ రీతి ప్రాసెస్ లో నువ్వు వెళితే ఇది నీతిమంతుడి లక్షణం అంటాడు. అయితే ఇది ప్రాసెస్ కదండి. మళ్ళీ తిరిగి మనం శోధించకుండా, ఆ దాడిలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే పైకి లేవాలి, దుమ్ము దులుపుకోవాలి, దేవుని దగ్గర తిరిగి మనం ఏం చేయాలి? ముందు క్షమాపణ అడిగి ముందుకు సాగాలి, గమ్యం చేరాలి. ఇది నీతిమంతుని లక్షణం. సరే, పడిపోయిన నిన్ను దేవుడి లేపాలి అంటే వెంటనే లేపేస్తాడా? ఎప్పుడు లేపుతాడు? కొన్ని షరతులు ఉంటాయి. సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుని సమీపించవలసిన మనం ఎక్కడో చోట పడిపోయాం, వెనక పడిపోయాం, దూరం అయిపోయాం. ఎన్ని స్టేజెస్ చూసారా? ఇలా అయిపోయినప్పుడు ఒక్క క్షణంలో క్షమిస్తాడు, కానీ ఆ క్షమించడానికి ఒక ప్రాసెస్ ఉంది, క్షమించబడడానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది. దాన్ని ఈ రోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 2 విషయాలలో మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ఒకటి ఏంటంటే హంబుల్ స్పిరిట్, రిపెంటెడ్ స్పిరిట్. హంబుల్ స్పిరిట్ అంటే దీన మనస్సు. ఒకటి ఏంటి? దేవుడి దగ్గర మనం దీన మనస్సు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేఖనాల్లో. రెండోది రిపెంటెడ్ స్పిరిట్, పశ్చాత్తాపపు ఆత్మ లేదా పశ్చాత్తాప మనస్సు. వెంటనే ఇమ్మీడియట్ గా, విల్లింగ్ టు ఇమ్మీడియట్లీ అంటే వెంటనే అయిపోవాలి. ఎందుకంటే ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ఎవరికి తెలిసినా పడిపోయిన స్థితి దేవుడికి తెలుసు. అంటే కొంత కాలం పడుతుందా? వెంటనే తెలుస్తుందా? మనకి ఆలోచన రాకముందే 139వ కీర్తన చదివితే మనకు భయము వణుకు కలుగుతుంది. మన ఆలోచన కూర్చుంటా లేచుట, ఆలోచన నోటికి మాట. అంటే ఎట్లాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావో నువ్వు ఎప్పుడైనా ధ్యానించావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా అలాంటి దేవుడితో నువ్వు సహవాసం చేస్తున్నావనే ఆ కాన్షియన్స్ నీకుందా? ఉంటే మనం పడిపో. ఒకవేళ మేబీ మనుషులం కాబట్టి ఈ శరీరంలో పాప నియమము ఉన్నంత కాలము శరీరముతో పోరాటము, శత్రువుతో పోరాటము, ఇతరులతో పోరాటం, నీకు కూడా సెల్ఫ్ పోరాటం కూడా ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది, ష్యూర్. అందుకే దేవుడు ఏమంటాడా? మీరు మంటివారని నేను ఎరుగుదు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి బలహీనతలు ఉన్నావో నాకు తెలుసు. వరి నువ్వు ఎందుకు వరి అవుతావు? అస్సలు వరి అవ్వడానికి లేదు. నువ్వు ఎప్పుడు కూడా చింతపడకుండా, చింతించేవాడు నీకు ఒకడున్నాడని నీ చింత యావత్ నా మీద వేసుకొని, నా మీద ఆనుకొని, నా వైపు చూస్తూ, నా మార్గంలో నడుస్తూ నీ జీవితం టోటల్ లైఫ్ సరెండర్. ఏం కావాలి? దేవుని మనం టోటల్గా సరెండర్. అప్పుడు దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. అది ఇక్కడ అర్థం. నీతిమంతుడు 7 మార్లు పడినా అంటే దీన్ని ఇంకో రీతిగా చేసుకొని ఎన్నిసార్లు పాపంలో పడినా అసలు నీతిమంతుడే పడ్డావు. అవునా కదా? అవునా కదా? పడ్డానికి అవకాశం. ఒకవేళ మేబీ చెప్పాను కదా, ఈ కండిషన్లు, ఈ షరతులు, ఈ పరిస్థితులు పడిపోయినప్పటికీ కూడా దేవుడు మనకి ఎంత హోపిస్తున్నాడు అంటే చూడండి. ఏం కావాలి? షరత్ ఏంటంటే పడిపోయిన నేను దేవుడు లేపాలంటే అద్భుతమైన అంశం హంబుల్ స్పిరిట్, దీన మనస్సు. చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు 4:6 చదువు సామ్రాజ్యం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను లేఖనము చెప్పుచున్నది. కాబట్టి 4:6 ఉంది. నేను చూద్దాను మళ్ళీ. బాగా వినాలండి, ఇది దేవుని వాక్యం. ఇందులో అక్షరం పొల్లు కూడా నా పర్సనల్ గా నేను చెప్పటం లేదు. బాగా వినాలి. మీ బైబిల్లో ఉంటే దాన్ని అప్లై చేసుకోండి, లేదా చింపేయండి. బైబిల్ మీరు చేయలేనివి చింపేస్తే సరే, అప్పుడు బైబిల్ ఏం మిగులుతుందా? ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేను. ఒకసారి అమెరికా దేశంలో కాన్వకేషన్ అని సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దానికి పిలువగా పాస్ట్ గారిని పిలిచాడు ఆయన, నామకార్థుడు. ఈయన ఎత్తగా ప్రకటన గ్రంథం ఎత్తారు. ఎవరు? పాస్ట్ గారు. ఎలా ఎత్తుతారు, ఏం చెప్తారో మీకు తెలుసు. అదంతా చెప్పేసిన తర్వాత మెసేజ్ చాలా సూటిగా, మరి సంఘం ఎలా సిద్ధపడాలి ఇవన్నీ పాస్ట్ గారు చెప్పేసిన తర్వాత ఆయన అంటాడు, మళ్ళీ వెనకొచ్చి మెసేజ్ దాన్నంతా ఏంటి మన కూరలో ఉప్పు కారం లేకపోతే ఏవో చేస్తారు చూడు, అలాగా మోడిఫై చేసి ఏమీ భయపడక్కర్లేదు. యేసు ప్రభు రక్తంలో మనం కడిగబడినప్పుడు ఎలాగైనా దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా క్షమిస్తాడు. కాబట్టి మీరేం భయపడద్దు. మనం తప్పనిసరిగా, నేను చెప్తున్నాడు ప్రమోషన్, మనం తప్పనిసరిగా పరలోకంలో ఉంటాం, ఎత్తబడిన గుంపులో ఉంటామని చెప్తున్నాడు.
అప్పుడు మళ్ళీ డిస్కషన్ చేస్తాం. పాస్టర్ గారు, ఒక దైవజనుడికి ఆత్మాభిషేకం ఇచ్చినప్పుడు సంఘానికి కావాల్సిన క్షేమాభివృద్ధికి గద్దించి, హెచ్చరించి, ఖండించి, ఆజ్ఞాపించిన మాటలు దేవుడు చెప్పి మీరు పాస్టర్ గారు అలా ప్రకటన గ్రంథాలు అన్ని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు కాన్వకేషన్ అమెరికాలో, వాళ్ళందరినీ చెప్పి మీరు అలా భయపెట్టకూడదు. అప్పుడు చెప్పారు పాస్టర్ గారు, బైబిల్ గ్రంథాల ప్రకటన చింపేస్తే గొడవ లేదు కదా. కాబట్టి దేవుని వాక్యం అక్షరము, పొల్లు, దీర్ఘము ఏది కూడా తప్పిపోదు. నువ్వు తప్పిపోతుంటావు, మన జీవితాలే తప్పిపోయే బ్రతుకులు, తప్పులు చేసే బ్రతుకులు, తప్పులు వెతికే బ్రతుకులు మనకి. అర్థమైందా? కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెప్తాడంటే దేవుడు అహంకారులను ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, దీనునికి ఏం కావాలి? కృప. దేవుడి కృప లేనిదే ఒక పాట వచ్చింది కదా ఫేమస్. ఈ మధ్యలో ఒక్కొక్క పాటను ఒక్కొక్క దేవుడు అద్భుతంగా అభిషేకించి, ఆ పాట లిరిక్ దేవుడే ఇచ్చి, ఆ స్వరాన్ని ఇచ్చి అద్భుతంగా పాడించి, అది సీజనల్ సాంగ్స్ అయిపోతున్నాయి. అవునా కాదు? నీ కృప లేనిదే, నీ దయ లేనిదే పాడు. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే, శరమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. హల్లెలూయా. ఏంటట? కేవలం. ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే ఆయన మహాకృప. ఆ కృపను మనం దూరం చేసుకోవాలి. అది చెప్తున్నాడు. కాబట్టి ఎవరికి అనుగ్రహిస్తాడు కృప? గర్విష్ఠులకు కాదు. ఎవరికి అనుగ్రహిస్తాడు? దీనులకు, అంటే దీన మనస్సు కలిగినవాడు. కాబట్టి ప్రియులను గమనించండి, మనం మిగతా వాళ్ళతో పోల్చుకోవడానికి లేదు. అమ్మ కూర్చోండి, తొందరగా కూర్చోండి, అప్ప ముందట కూర్చోండి. మనకి ఏం అనుగ్రహిస్తాడు? కృప. ఎవరికి? కండిషన్ ఏంటి? దీన మనస్సు. ఎప్పటికప్పుడు నీ హృదయంలో, నేను చెప్తున్నాను, సాతాను గర్విస్తే పరలోకం నుంచి కింద పడిపోయాడు కదండి. కానీ వాడి క్వాలిటీస్ అన్నిటి కూడా మనలో పెట్టాడు వాడు. అవునా? ఇందాక చెప్పాడు కదా, ఐగుప్తు ఉన్నట్టుగా మనకి శరీరం ఉన్నంతకాలం ఉంటుంది. ఇది ఒక పోరాటం. కాబట్టి అహంకారం అనేది ఇతరులకు కనపడకుండా నువ్వు మెయింటైన్ చేయొచ్చు. నేను అంటాను, కనీసం దేవుడి దగ్గరైనా తగ్గించుకోవాలి కదండి. మనుషుల దగ్గర వద్దండి. నెక్స్ట్ పార్ట్, దేవుడి దగ్గరైనా తగ్గించుకోవాలా? దేవుడి దగ్గర ఆలస్యం లేకుండా మనం వెంటనే ఒప్పేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ ఇదయ్యో దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన కన్ను లోకమంతా సంచరిసి ఆయన హృదయం అంతరంగాలు ఎరిగిన దేవుడు అనేటటువంటి దేవుడిని నువ్వు ఆరాధన వెంటనే ఒక ఆలోచన, ఒక మాట, ఒక హృదయం ఏది ఇచ్చినా వెంటనే మనం చేసుకుంటే వెంటనే ఇచ్చేది ఏంటంటే దేవుడు కృప. ఆ కృప విలువ మీకు తెలియదు. ఎందుకంటే కృప ద్వారా రక్షించబడ్డాడు. నువ్వేమీ ప్రయాసపడలేదు. ఉచితంగా పరలోకాన్ని ఇచ్చాడు, ఉచితంగా నిత్యత్వాన్ని ఇచ్చాడు, ఉచితంగా ఈ లోకంలో సమృద్ధి ఇచ్చాడు. అన్ని ఈవులైన శ్రేష్టమైనవి ఇచ్చాడు కృప ద్వారా. నీ యొక్క ప్రజ్ఞను బట్టి కానీ కాదు. కాబట్టి దీనత్వం కలిగి ఉండాలని చెప్తున్నాడు. చూడండి 4:10 కూడా ప్రభు దృష్టికి, ఏమంటే యాకోబే, నేనే చదువుతున్నాను 4:10, ప్రభు దృష్టికి, కనీసం దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. హల్లెలూయా. ఎవరి దృష్టికి? అది అంటున్నాడు. దేవుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎప్పుడైతే దేవుని దృష్టికి నువ్వు తగ్గించుకుంటావో ఇతరుల దగ్గర కూడా నువ్వు ఎలా తగ్గించుకోవాలో దేవుడిని నేర్పిస్తాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడతామో ఇతరులతో కూడా ఎలా పశ్చాత్తాపడి మన సమాధానపడి క్షమాపణ అడగాలని దేవుడు చెప్తాడు. అందుకే ప్రాసెస్ దేవుడి నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. అందుకే దేవుడి దగ్గర వెంటనే వెళ్ళిపోవాలి. మన జీవితం అంతా పాపలు ఒప్పుకోవడం కాదంటారా? దానికి ఆ పేరు పెట్టేశారు. కానీ ఆ డినామినేషన్కి ఏంటంటే బాబు ఎప్పుడు ఏడుస్తూ పాపలు ఒప్పుకోవడం. ఎస్, పాపలు ఒప్పుకోవాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ముందు ఎవరో నిలబడలేము. అందరూ నువ్వు పడి చెడిపోయే జీవితం కలిగిన వారము, బలహీనము, గడ్డి పువ్వు లాంటి నీటి పొడిగా. మన లైఫ్ స్పాన్ కూడా తక్కువే, మన జీవితాలు కూడా అల్పమైనవి. ఇంతటప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కాదు, రోజు స్నానం చేయాలా అన్నోళ్ళు ఉన్నారు. సమ్మర్లో ఎన్నిసార్లు చేస్తారండి? సమ్మర్లో, ఎండాకాలంలో 3 సార్లు. అబ్బా 3 సార్లు చెయ్యాలండి. ఎవరో విన్నారు, నేను రీసెంట్గా ఒక యవనస్తురాలు ఎవరో మొత్తం 3 రోజులలో స్నానం చేయలేదంట. ఎందుకంటే కారణం ఒంట్లో ఏవో మంచివి పోతాయట. ఏంటో ఐ డోంట్ నో, ఎక్కడ విన్నారా కాన్సెప్ట్. ఎక్కువ స్నానం చేసి ఆయిల్ ఇది పోయి యంగ్గా లుక్ రాదట. అని 3 days అదేమో పోలే, అది హెల్త్ వైజ్గా వాళ్ళ డిసిషన్. కానీ స్పిరిచువల్ అలా కాదు. నేనంటాను ఎవ్రీ మినిట్. ఎందుకు ఈ భయం అంటే, నాకు ఒక్క నిమిషము మన దేవునికి దూరం అయినట్టు ఎవరికి తెలుసు తెలుసా?
కొన్నిసార్లు నీకే తెలియదు, నువ్వు పడిపోయిన స్థితి నీకే తెలియదు. కానీ ఇంకొకడు ఉన్నాడు, ఎవరిని బ్రింగుదేనా అని గర్జించు సింహంలాగా ఆడ 1 minute చక్కగా 1 year లాక్కి వెళ్ళిపోతాడు. ఎంత 1 year లాక్కి వెళ్ళిపోతాడు. నాకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. షార్ట్లో చూశాను. అడవిలో జర్నీ చేస్తున్నారు, వెనక ఒక కారు ఉంది. ఇది మీరు చూసారా లేదా? ఒక కారు వెళ్తుంది. ఒక కారులో భార్య భర్తలు ఉన్నట్టున్నారు. డ్రైవింగ్ సీట్ ఇటు ఉన్నది, మనకి ఇలా చూపించారు డ్రైవింగ్ సీట్లో. వైఫ్ ఏదో గొడవ పెట్టుకున్నట్టుంది, నేను డ్రైవ్ చేస్తానని. అడవిలో పగలే అనుకున్నా. ఇవిడ దిగి ఆడుతుంది, దెబ్బలాడుతూ దిగుతున్నట్టు కనబడింది. ఇటు ఇలా వచ్చింది. ఇంకా డ్రైవింగ్ సీట్లో ఆయన దిగుతాడు, మిగుతుంది. ఈ లోపల ఎక్కడుందో పొంచున్న ఒక పెద్ద సింహం అటాక్ చేసి ఒక్క సెకండ్లో పట్టుకెళ్ళిపోయింది. రియల్, ఇదేదో ఇది కాదు, ఇమేజ్ కాదు. స్టన్ అయిపోయింది. ఒక నిమిషం ఆయన దిగి చూసాక వెళ్ళిపోయింది. అలా ఉంటుంది మన పరిస్థితి. ఒక్క క్షణం నువ్వు సాతానికి అవకాశం ఇస్తే వాడు టోటల్ నీ లైఫ్ని కొన్ని సంవత్సరాలు దేవుడి కోరుకుంటే ఎప్పుడో మళ్ళీ పట్టబడి వెనక్కి వస్తుంది. చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, సాతానికి పట్టబడుతుంది. అందుకే నాకు ఎవరైనా వెనకబడిపోయినా చల్లారిపోయినా వెంటనే వాళ్ళని వెతుకుతారు, కొత్త వాళ్ళని సంపాదించడం. కొత్త వాళ్ళ మీద నాకు మనసు కాదు. ఎందుకంటే కొత్తగా కనడం వేస్ట్. కనిన వాళ్ళు కరెక్ట్గా వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు ఎలా కంటామండి? కనిన వాళ్ళకి మనం భోజనం పెట్టే స్థితిలో కొత్త వాళ్ళకి ఎందుకు 10 మందిని కన్నాం అని పేరు, అవునా కాదా? పుట్టిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. అందుకే వాళ్ళని వెతుకుతూ ఉంటాను చాలాసార్లు. అలాగే సువార్త చేయొద్దని కాదు చెప్తున్నాను కాన్సెప్ట్. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది అహంకారాన్ని ఎదిరిస్తాడట. కాబట్టి అహంకారం అనేది ఎవరిలోనే ఉంటుందా లేదండి? ఉంటుందా లేదా? అబ్బా అంత ఎప్పుడు ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీకు అహంకారం ఉందా లేదా అని? మనుషులతో మనం ఉన్నప్పుడు. దేవుడి దగ్గర అందరూ తగ్గించుకుంటారు, ఎందుకంటే ఆయన దేవుడు. తగ్గించుకోలేదు అనుకోండి, మరి ఖచ్చితంగా చెప్పండి ఒక జల్ల కొడతారు అంటారు చూడండి, అలా కొడతాడు. నేల మట్టుకు తగ్గించుకునేటట్టు దేవుడు చేస్తాడు. దేవుడి దగ్గర కాదు, అఫ్కోర్స్ దేవుడి దగ్గర కూడా తగ్గింది. కాబట్టి తగ్గించుకుంటే ఏమవుతుంది అంటే ఏం చేస్తాడంటే దేవుడి కృప ఇస్తాడు. హల్లెలూయా. 4:10 ఏంటంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హల్లెలూయా. హెచ్చింపు తూర్పు నుంచి కానీ పడమర నుంచి కాదు కానీ ఒకరిని హెచ్చించేవాడు. అబ్బా, దేవుడి హెచ్చించడం మొదలు పెడితే, దేవుడి ఘనపరచడం మొదలు పెడితే మనం ఊహించలేము, స్టన్ అయిపోతాం. హల్లెలూయా. మీకు తెలుసు కదా, నేను భాస్కర్ వీడియోస్ పెట్టుంటాను. జేపీఆర్ఎస్ ఆ యొక్క కాలేజ్ విషయం ఎప్పుడు చెప్తూ ఉంటాను, అందులో పనిచేశాను. ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాను అనుకున్నాను. కానీ ఆ మేడం నేను కూడా వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళి మాట్లాడుతుంటే ఎంత హంబుల్ స్పిరిట్ ఆవిడ తెలుసా. పైగా అక్కడ వర్క్ చేశారు, లెక్చర్ చేశారు. ఆవిడ చాలా ఇదైపోయి ఇంకా మమ్మల్ని ఎంతగానో చూసింది. అప్పుడు చాలా మాట మొత్తానికి నేను ఈవెంట్, తెలుగు భాష మహోత్సవం ఈవెంట్కి ఆయన ఇన్వైట్ చేసి ఘనపరిచి, విన్నారా, చూసారా, ఇదేంటండి ఏంటి బ్యాండ్ బజార్ అన్నాను నేను. ఏంటిది సాలువుకి వచ్చి మా మంగళ వాయిచ్చారు. వాట్ ఇస్ దిస్? దేవుడు అనుకుంటే ఎక్కడి నుంచైనా పిక్ చేసి ఎక్కడో పడి ఉన్న యోసేపుని జైల్లో పిక్ చేసి పిల్లర్గా నిలవబెట్టాడు. హల్లెలూయా. ఏంటి తెలుసా? తగ్గింపు. ఎక్కడ? దేవుడి దగ్గర. అనుకుంటారు కదా వస్తాను, నెక్స్ట్ వస్తాను. దేవుడి దగ్గర కొరకు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తానంటే దేవుడి దగ్గరే అహంకారంతో, దేవుడి దగ్గరే తగ్గించుకోకుండా దేవుడిని ఎదిరించే ఆత్మలు కలిగి ఉంటే మనం నష్టపోతాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? మనకి దేవుడి కృప కావాలంటే, దేవుడి హెచ్చింపు కావాలంటే చూడండి ఏముంది, తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను. మీరు అనుకుంటారు మనుషులు ప్రోగ్రాలు ఆడినా, లంచాలు ఇచ్చినా, ఎక్కడ అధికారులు తిరిగినా, నువ్వు దేవుని బిడ్డవైతే, నీతిమంతుడవైతే, నీ పక్షాన పోరాడేవాడు, నీ పక్షాన నిలబడేవాడు, నీ పక్షాన కార్యాలు చేసేవాడు, నిన్ను హెచ్చించువాడు దేవుడి. హల్లెలూయా. అందుకే అందరి దగ్గర పట్టుకోకండి. అందరి దగ్గర నేనైతే అంటాను, అందరి దగ్గర మీరు మోకరించకండి. దేవుడి దగ్గర మోకరిస్తే మీరు ఎవరి దగ్గర మోకరించాల్సిన. దేవుడి దగ్గర మీరు కన్నీరు కాస్తే ఎవరి దగ్గర కన్నీరు నిన్ను తల ఎత్తువాడిగా ఉంచుతాడు. హల్లెలూయా. ఈ సీక్రెట్ ఉండేది ఆన్లీ ఈయన. ఎందుకు తెలుసా? దేవుడి దగ్గర రారు. మరి దేవుడి దగ్గరకు వస్తే ఇవన్నీ సరి చేసుకోవాలి. సరి చేసుకోవడం మంచిది కాదా? సరి చేసుకుంటే నిశ్చితం వరకు నీ విలువ పెరుగుతుంది. నిశ్చితం వరకు నువ్వు పరలోకానికి వెళ్తావు. గ్యారెంటీ అంటారు. ఏమంటారు? గ్యారెంటీ. మీరు పరలోకం ఎస్ నేను చెప్పగలరు. కాబట్టి ఎప్పటికీ దేవుడి దగ్గర మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. తర్వాత చూడండి సామెతలు 3వ అధ్యాయము 34వ వచనం. 3:34. దీనిని ఎడల ఆయన దయ చూపును. అక్కడే ఉంటుంది కింద. ఇంకోటి గర్విష్ఠులతో తెలిసింది, టైం లేదు. దీనిని ఎడల ఆయన ఏం చేస్తాడు? దయ చూపుతాడు. హల్లెలూయా. దేవుని కృప మాత్రమే. దయ అవసరమా కాదా? దయ అంటే తెలుసా? ఫేవర్కి ఒక ఎగ్జాంపుల్, దయకి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నా వైపు చూడండి మిస్ అయిపోతున్నారు. వండతులేని ఏం చెప్తున్నాడు?
కృప వేరు, మనకి అర్హత లేని ఇచ్చేది కృప. దయ ఏం తెలుసా? ఫేవర్. ఎస్తేర్ ఉందా? ఎస్తేర్ ఎక్కడుంది? ఎక్కడో పడింది. ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళడానికి ఎంతమంది దయ కలిగింది? నా పంచుకుని దయ, పిల్ల తండ్రి దయ, ఏమండి రాజు దయ, ఇంతమంది దయ రావడానికి కారణం వేసేసా ఫస్ట్ దేవుని దయ. హల్లెలూయా. ఎస్తేర్కి ఏముంది? దేవుని దయ పొందింది కాబట్టి ఇందరి దయ వచ్చింది. కాబట్టి మనుషుల దయ కొరకు ఎదుర్కొని, మనుషులు నీకు దయ చూపించారంటే ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, నీ నుంచి ఏదో ఆశించి వాళ్ళ పని చేస్తారు. కాబట్టి మనకి ఎవరి దయ కావాలి? ఆయన కృప కావాలి, ఆయన దయ కావాలి. హల్లెలూయా. అది ఆ విషయం. చూడండి 138:6 కీర్తన 138:6 త్వరగా చూసుకుందాం. త్వరగా 138:6. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టాను. ఆహా, ఏమి రాశాడండి కీర్తనకారుడు. 138:6 ఏంటి? యెహోవా మామూలుడు కాదు, ఇక్కడున్నాడు కాదు, నేను లక్ష్య పెట్టాను. చూడండి, అది నోట్ చేసుకుని నా వైపు చూడాలి. ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఈ సిటీలో ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను మీద లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? మీ మీద దృష్టి ఉంచిన. ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి రేవతి ఇక్కడ ఇంత దూరంలో ఉంది, చర్చికి వచ్చింది, ఈ సమయంలో నేనున్నాను అక్కడ కానీ ఇలా లక్ష్యం ఉంచి నేను రేవతి బాగున్నావు అలాగే నేను అడగడం. కానీ అమెరికాలో ఉండి బాగా ఇక్కడ పెద్ద లక్ష్యం ఇచ్చి పెద్ద ఇంపార్టెన్స్ కాదు, కనబడింది కలిసింది. కానీ నేను అమెరికాలో ఉండి తన కొరకే అక్కడి నుంచి వచ్చి ఏదైనా సహాయం చేసి రాకముందు ఫోన్ కాల్స్లో చూసి ఇంకా ఏదేదో అక్కడి నుంచి నేను చేశాను అనుకోండి, ఏమంటారు? అబ్బా అక్కడి నుంచి ఆవిడ మాట్లాడారు, అక్కడి నుంచి అంటారా లేదా? అక్కడ క్లాస్ ఏంటి సార్? ఆయన మహోన్నతుడైనను అంటే ఆయన పరలోకంలో ఉన్నను, సమీపించడానికి తేజస్సులో ఉన్నను, అక్కడే నివాసం చేస్తున్నాను ఆయనట. ఆయన దీనులను లక్ష్య పెడతాడట. ఎంత అద్భుతమైన విషయం అంటే, నువ్వు పెంట కుప్ప మీద ఉన్నా, నువ్వు దీనమైన పరిస్థితిలో, హీనమైన పరిస్థితిలో నువ్వెక్కడున్నా అక్కడి నుంచి ఇలా చూస్తాడట. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు. అవునా కాదా? అదేనా దీని అర్థం? నాకు తెలిసినంత వరకు అవునా? ఈజీగా మనం లక్ష్య పెడతాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రీతిగా దేవుని కృప పొందాలి, దేవుని దయ పొందాలి, దేవుని నుంచి హెచ్చింపు కలగాలి, దేవుని దృష్టి మన మీద ఉండాలి. అంటే మనకేం కావాలి? దీనమైన మనస్సు. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపం. మన దీనమైన మనసు అని కూర్చోడం కాదు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ తప్పు చేసావో దేవుడికి తెలుసు, కానీ నీ నోటి నుంచి వినాలంటే అంటే అందుకే దేవుడి దగ్గర దేవుడు ఒప్పుకోవాలి. కన్ఫెషన్ మీద ఒకరోజు చెప్తాను, ఎంత పవర్ ఉందో మన మాటకి. ఓ మై గాడ్, దేవుడి కలుగుని కాకంటే ఇప్పటికీ అంటే సైంటిస్టులు చెప్తున్నారు, నాసాలో ఆ గ్రహాలు పుడుతూనే ఉన్నాయంట, కొత్త కొత్త గ్రహాలు. ఆ మాట క్రియేషన్ అంటే సృష్టిని చేసే మహత్తు గల మాట. అందుకే మన మాటలు చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుడితో నువ్వు నోటితో ఒప్పుకొని విడిచిపెడతాను అని ఒక నిబంధన చేసుకునే వాళ్ళకు నీకు దేవుడి కనికరం ఉండదు, దేవుడి కృప ఉండదు, దేవుడి దయ ఉండదు, దేవుడి హెచ్చింపు ఉండదు, దేవుడికి నేను లక్ష్యం కూడా చెప్పి దిస్ ఈస్ ఇంపార్టెంట్. అవునంటారా కాదా? కాబట్టి దేని మనసు కావాలి? దీన మనసుతో వెళ్ళి నువ్వు ఉన్న స్థితి వెంటనే రిపెంటెడ్ హార్ట్తో మనం దేవ తప్పు చేశాను, నన్ను ఒప్పుకుంటున్నాను, నీకు మరుగైంది లేదు అని చెప్పి మనం చేస్తే అప్పుడు ఏమవుతుందంటే పైన చెప్పినట్టుగా మనం పడినను ఏం చేస్తాడు? దేవుడు లేవనెత్తాడు, లేచునన్నాడు కదా, నిలబెట్టి నడిపిస్తాడు, పరుగులు పెట్టిస్తాడు, ఎగిరిస్తాడు. అన్ని స్థితిలో ఈ లోకంలో నువ్వు ఎగురుతావు, ఆత్మీయంగా కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇచ్చుతాడు. హల్లెలూయా. ఇలా ఎంతమంది దేవుడి దగ్గర దీన మనస్సు, పశ్చాత్తాప మనస్సు కలగాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇది సంఘానికి చాలా అవసరం. ఇంతవరకు బాగుంది పాషం గారు, ఓకే, అదేమంత పెద్ద కాదు అని మీరు అనుకుంటున్నారు. కానీ రెండో కోణం ఎప్పుడు కూడా దేవుడికి రెండు కోణాలు. సిలువ యొక్క మీనింగ్ దేవుడికి మనకి సంబంధం, అడ్డకర దేనికి? ఇతరులకి మనకి. ఎప్పటికీ మర్చిపోకండి, దేవుడు ధర్మశాస్త్రం అంతా రెండు మాటల్లో చేర్చాడు. రెండు ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని సేవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. అలాగే నెక్స్ట్ ఏంటి? ఇవి రెండు చేస్తే మన పరలోకం గ్యారెంటీ. ఇంకేమొద్దు, నీకు బైబిల్ అంతా తెలియని చదువులేని, ముద్దువైన చదువుకోలేని తెలియదు, ఈ రెండు చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. రెండో మనం చూడండి, దేవుడి వరకు ఊరుకుంటూ సరిపోయేది కదండి, మళ్ళీ ఇవేం క్లాసులు, ఇవేం వాక్యాలు నాకు కూడా నచ్చవు కొన్నిసార్లు కదండి. చూడండి 1 పేతురు 5:5. ఇదేంటంటే హెడ్డింగ్, మనుషుల దగ్గర కూడా హెడ్డింగ్ పెట్టుకోండి. ముందు ఏంటి? దేవుని దగ్గర పడిపోయిన నిన్ను దేవుడు లేపాలంటే ఇవి షరతులు. హంబుల్ స్పిరిట్, రిపెంటెడ్ స్పిరిట్ అంటే దీన మనస్సు, పశ్చాత్తాప మనస్సు కలిగి ఉండాలి. రెండవది మనుషుల దగ్గర కూడా ఇదే దీన మనస్సు, పశ్చాత్తాపపు మనస్సు దేవుడు కోరుతున్నాడు.
ఇది నీ ఇష్టం కాదు, ఇది దేవుడి ఆజ్ఞ. లేఖనం చూద్దాం. మనుషుల దగ్గర కూడా ఇదే దీన మనస్సు, పశ్చాత్తాప మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీకు అర్థం అవడానికి హెడ్డింగ్ చెప్పాను. 1 పేతురు 5:5 నేను చదువుతున్నాను చూడండి, త్వరగా టైం అయిపోతుంది. 5:5 చిన్నలారా, తీసారమ్మా 1 పేతురు 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి, అంటే లోబడి ఉండడం అంటే తగ్గించుకోవాలి, బ్రాకెట్లు పెట్టుకొని. మీరందరూ ఎదుటి వాని ఎడల, హలో ఇటు చూడండి, ఎదుటి వాని ఎడల అంటే చెప్పాలి. అప్పుడు ఏంటి పెట్టినారు? ఎదుటి వారు పక్కన ఎదురు ఎదురు అంటున్నాడు కదా వాక్యం. అంటే అందులో విశ్వాసాలను ఉంది అక్కడ. మన ఎదుట ఎవరున్నా ఆఫీసర్ దగ్గర తగ్గించుకోవడం కాదు, ప్యూన్ దగ్గర కూడా తగ్గించుకోవాలి. తప్పేముంది? తగ్గిపడి కాళ్ళు పెట్టుకోమని కాదు, హంబుల్స్ పెట్టి నీ మాట్లాడే విధానం, నువ్వు చూసే విధానం, నువ్వు చేసే విధానం, ఎవ్రీథింగ్ అది దీన మనసు. దేవుడి దగ్గర దేవుడు దాన్ని చూస్తాడు. ఆ విషయంలో నువ్వు గర్వం ఉంటే లక్ష్య పెట్టాడు, ఎదిరిస్తాడు. గర్విష్ఠులను ఎదిరిస్తాడు. ఇంకో చోట ఉంటుంది, గర్విష్ఠులను బాగా దూరంగా ఎరుగును అంటాడు. అంటే దూరంగా ఉన్న దేవుడు కదా, కానీ ఎరుగు. చాలా ఇట్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండి. దేవుడి దగ్గర ఏమో లేండి, మీ భయభక్తులు కలిగి దెబ్బలాడతారు, కొడతారు, శపిస్తాడు, ఒకరోజు చూపిస్తారని కోరుకుంటారు. కానీ దేవుడి దగ్గర ఎవరు కోరుకోవడం, ఆ మనసు కలిగి ఉండడం. నేను చూడలేకపోతున్నాను నా హృదయంలో వేదన, పరిశుద్ధాత్మని బాధ. ఎందుకంటే ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుందని చెప్తాను. చూడండి, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి తగ్గించుకోమని చెప్తుంది లేఖనం. పేతురు భక్తులు మీరందరూ ఎదుటి మానేవాడ, ఎదుట అన్యులు ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, ఎవరి దగ్గరైనా దీన మనస్సు అను వస్త్రం ఏం చేయాలి? బట్టలు వేసుకోమన్నాడు. అంటే దీన వస్త్రం లేదంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నేను ఆత్మీయ తెలివి గారు చెప్తున్నాను. వస్త్రం లేదంటే దిగంబరి అన్నాడు ప్రకటన గ్రంథంలో, నువ్వు దిగంబరిగా. కాబట్టి ఈ వస్త్రం దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలట. ఇంకోటి ఏంటి? మిమ్మల్ని అలంకరించుకోండి. హల్లెలూయా, దానితో అలంకరించండి. ఈ దీన వస్త్రంలో ఖరీదైతేనే వేసుకో కదా. మన షాలువులు కప్పుతుంటే 3 షాలువులు వచ్చేసాయి. మీకు ఎవరికి కావాల్సి చెప్పండి. మేము వెళ్తుంటే ఖరీదైన షాలువులు, షోలాపూర్ షాలువే బట్ ఖరీదైనది అలంకరించారు మమ్మల్ని. హల్లెలూయా. అలాగే దాన్ని ధరించుకోవాలట. దేన్ని? దీన ఉన్నంత అక్కడ క్లియర్గా ధరించుకోండి. ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇది పాత గ్రంథముల లేఖనమే. మళ్ళీ పేతురు భక్తుడు కొటేషన్ ఇస్తున్నాడు. దేవుడు అహంకారులు ఏం చేస్తాడట? ఎదిరిస్తాడు. దీనులకు అంటే ఇక్కడ కూడా దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. అంటే మనుషుల పట్ల కూడా నీ ప్రవర్తన ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ చూపు ఎలాగుంది, నీ చేతలు ఎలాగున్నాయి, నీ ఆలోచనలు, వారి బట్టి నీ హృదయం ఎలాగుందని హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడికి తెలిసిపోతుంది. ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎవ్రీథింగ్ అండి. దేవుడు అర్థమైందా? దూరంగా ఉన్న దేవుడు ఈ లోకంలో ఒక సీసీ కెమెరాను వదిలిసి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన అనుక్షణంలో ఎస్, నో, రైట్, రాంగ్, లెఫ్ట్, రైట్, స్ట్రైట్ అని చెప్తాడు. అవునా కదా? ఎక్కడికి మీరు తప్పించుకోలేరు. అది చెప్తున్నాడు. ఇది చూడండి, ఇతరుల ఎడల, ఎదుటి వాడి ఎడల, వాడు ఎవరైనా కావచ్చండి. వాడు ఒకవేళ పాపంలో ఉన్నా, లోకంలో ఉన్నా, శరీరంతో ఉన్నా, వాళ్ళని నువ్వు ఆ జడ్జిమెంట్ తో చూసి వాళ్ళ దగ్గర నువ్వు గర్వంగా ఉండడానికి లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ అకౌంట్, నీ అకౌంట్ దేవుడు చూస్తాడు. ఎవరి అకౌంట్? వాడు అవతల వాడు ఎవరున్నది, ఏమన్నది అన్నది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీ బిజినెస్. ఎవరు చూస్తారు? అది దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ విషయం మనకు తెలియదు కదా. నీవు వాళ్ళని క్షమించే లోపల వాళ్ళు ముందే క్షమించబడతారేమో. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ రోజు సామ్రాజ్యం నాకు వ్యతిరేకంగా ఎదురు మాట్లాడింది. నేను 2 రోజుల వరకు హృదయం పెట్టుకున్నాను. కానీ నన్ను అనుకున్న రోజే కలవలేదు కాబట్టి నాతో సారీ చెప్పలేదు. కానీ నన్ను అన్న ఆ సాయంకాలం దేవుడితో క్షమాపణ పొందింది. అప్పుడు ఆవిడెవరు? నీతిమంతురాలే కదా. పాపాలు నేను మళ్ళీ 2 days గడిచిపెట్టుకున్నాను. నన్ను అనేది ఇంకా నన్ను నో ఎప్పుడైపోయింది. అందుకే మనకి తెలియదు దేవుడి నీతి న్యాయాలు మనకు తెలియదు. దేవుడి యొక్క తీర్పు సింహాసనం మనకు తెలియదు. ఇట్ ఈస్ వెరీ ఫియర్ఫుల్ గా మనం జీవించాలి. కాబట్టి అది చెప్తున్నాడు. 5:6 చూడండి. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులేమండి. హల్లెలూయా. మళ్ళీ దీన మనసుకు ఎక్కడికి వచ్చేసింది? ఇతరుల ఎడల కూడా నువ్వు దీనురాలుగా, పశ్చాత్తాప ఆత్మ కలిగకుండా, పశ్చాత్తాప ఆత్మ మనసు లేకపోతే దేవుడు ఆయనకి చెప్పినంత మాత్రాన్ని ఊరుకోవడానికి మార్పులు క్యాన్సల్ చేసేస్తాడు. ఏం చేస్తాడు? ఇతరుల పట్ల నువ్వు లేవు కాబట్టి ఆయన పట్ల ఉన్నావు నేను ఆహా ఊహా అన్నాడు. ఎందుకు? ఇతరుల పట్ల దేవుడు ఒప్పుకోవడానికి నీతిని. రెండింటికి ఒకే వాక్యం చూడండి. ఇక్కడ కూడా తగ్గించుకోమన్నాడు, ఇక్కడ కూడా హెచ్చిస్తానన్నాడు. ఇతరుల పట్ల కూడా నువ్వు చేయకపోతే నేను హెచ్చించాను. ఇతరుల కూడా గర్వంగా ఉండడానికి లేదు. దీన మనస్కులు ఉండేది. ఇది ఆజ్ఞ. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కదా దీన మనస్కులు ఉండి అప్పుడు
అంటే దీన్ని బట్టి ఇతరులమైన మన గురించి మనం ఏం పరిస్థితి, ఎవరైనా నీవు తప్పు చేసావని నీతో చెప్పినప్పుడు నా వైపు చూడండి రిఫరెన్స్ తర్వాత. కాబట్టి ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఇతరుల పట్ల దీనత్వం అంటే ఏం చెప్తుందంటే, ఎవరైనా నువ్వు తప్పు చేసావు అని నీతో చెప్పినప్పుడు మనం ఏమవుతాం? నిజంగా చెప్పండి, ఇతరులు నువ్వు తప్పు చేసావంటే ఏమంటావు? ఇంకా కొంతమంది అండి, అమ్మా మరి అదే ఏంటి ఇంకా చెప్పలేదు, నేను ఇంకా చెప్పలేదు, అది అక్కడ అది ఆ సహోదరితో ఏంటి పశువు ఏంటి విను మరి అందరిలా నేను వదిలేస్తాను అనుకుంటాను, నా మీద వేద్దాం. అదే నమ్మ కూర్చో, మంచిలు కావాలా కూర్చో, ఇద్దరు మంచిలు దగ్గర మాట్లాడుకుందాం అని లోపలంతా కక్కిస్తాను. నేను కాదు పరిశుద్ధ, ఇది తప్పు. కాబట్టి ఎవరైనా నీవు తప్పు చేసావని నీతో చెప్పినప్పుడు రాసుకోండి, పర్వాలేదు రాసుకోండి. ఎవరైనా నీతో తప్పు చేసావు, నీవు తప్పు చేసావని నీతో చెప్పినప్పుడు, ఎవరి పట్లైనా నీవు తప్పుగా ప్రవర్తించినప్పుడు, నీవు ఎవరి పట్లైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు నీవు నాకు క్షమాపణ చెప్పు అని ఇతరులు నిన్ను బ్రతిమలాడకూడదు, బలవంత పెట్టకూడదు. ఇతరులు నేను చేయాలి, బతిమలాడకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను సామ్రాజ్యం నుంచి నాకు చెప్పలేదేంటి అనుకోండి. తను నాకు వ్యతిరేకంగా చేసిందంటే దేవుడితో చెప్పిన వెంటనే నెక్స్ట్ డే అయినా నాకు కాల్ చేసి అక్క సారీ, ఆ విషయం నేను అపార్థం చేసుకున్నాను, ఆ విషయం నేను ఆయాసపడ్డాను, అక్క మీరు క్షమించి అయిపోయింది. ఎక్కడ తేలిపోయింది, ఎక్కడ ఆమెకి దేవుడిది అయిపోయింది, నాకు ఆమెకి అయిపోయింది. ఇప్పుడు ఆమెకి దేవుడికి మధ్యలో ఎవరు రాలేరు, ఆమెకి నాకు మధ్యలో ఎవరు లేరు. ఈ గ్యాప్ ఎందుకు వస్తుందంటే ఈ కన్ఫెషన్ సరిగ్గా లేక, ఈ దీన మనసు లేక, పశ్చాత్తాప మనసు లేక ఉన్నా అది దేవుడి దగ్గరే సరిపోతుంది. నా సంగతాలకు తెలిసి ఆళ్ళు కూడా అలా చేశారు, నో ఆళ్ళు అలా చేసినా దేవుడు అలా లెక్క అడుగుతాడు, తీర్పు. నీ సంగతి ఏంటి? కాబట్టి ఇతరులు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తప్పు చేసావని చెప్పినా, నీ ప్రవర్తన తప్పుగా ఉన్నా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నువ్వు క్షమాపణ ఇతరులు చెప్పమనే వరకు ఆగకూడదు, బలవంత పెట్టకూడదు, బతిమలాడకూడదు. అడుగుతారేంటి, అమ్మ నాకు క్షమాపణ చెప్పమని అడుగుతారు. అసలు విచిత్రం. కానీ ఆ మనసులో వాళ్ళు పోరాట పడుతూ ఉంటారు. ఆమె ఇంత భయంకరంగా మాట్లాడింది, అసలు కృతజ్ఞత లేదు, భయం లేదు, నన్ను సారీ చెప్పేంత గాయం చేసి సారీ అని అంటారా లేదా? ఖచ్చితంగా బాధపడతారు కదండి. బలవంత పెట్టుకోండి అంటే నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి ఏ ఒక్కరు కూడా విశ్వాసులైనా అవిశ్వాసులైనా మని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనుషులే అందరి ఎదుట అని అన్నాడు. కాబట్టి నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి ఏ ఒక్కరు విశ్వాసులైనా అవిశ్వాసులైనా చాలా కాలం వరకు బాధపడకూడదు. చాలా కాలం వరకు అంటే వెంటనే ఇమ్మీడియట్లీ మనం ఏం చేయాలి? హల్లెలూయా. తగ్గించుకొని ఏం చేయాలండి? తగ్గించుకొని కొంతమంది మాట్లాడలేని వాళ్ళు మాట్లాడకుండా గ్యాప్ ఉంటుంది. ఎంత తెలివంటే క్షమించమని అడగకుండా మాటలు కలిపేస్తారు. హలో బ్రదర్ బాగున్నారా, హలో సిస్టర్ బాగున్నారా, ఎటు బాగున్నా అర్థంలో మండిపోతుంటే హృదయంలో. ఎందుకంటే క్షమాపణ రాలేదు, ఇంకా క్షమాపణ చెప్పడానికి ఫోన్ ఎత్తితే అదే బ్రదర్ మరి అక్కడికి వెళ్తాం బ్రదర్, ఇక్కడ సిస్టర్ ఇంకా ఆ హృదయంలో స్టిల్ ఉంటుందా ఉండదా చెప్పరు, ఉంటుంది. ఎప్పుడు సమాధానం పడతారు? ఎప్పుడు సమాధానం? బ్రదర్ ఎంతగానే ఏం చేయాలి సిస్టర్, ఇట్ ఈస్ టూ లేట్ అయిపోయింది, మీరు కలిసి చెప్తాం అనుకున్నాను, మీతో పర్సనల్గా మాట్లాడడం ఒప్పించలేదు, కనీసం ఫోన్లో తర్వాత మళ్ళీ పర్సనల్గా వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను. అది నీతిమంతుడు లక్ష్యం. అది నీతిమంతుడు పడిపోవడం అంటే అర్థమైందండి. లేస్తాడంటే అర్థం అది నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుడి పట్ల ఇతరుల పట్ల లేవాలి నువ్వు తెలుపుకోవాలి. లేదంటే నేను ఎందుకు ఇంత అర్జెన్సీగా చెప్తున్నానంటే ఆ డిలేలో చాలా కాలం వాడు నీ పట్ల బాధపడుతుంటే ఈ మధ్యలో సాతాను కూడా వచ్చేస్తాడు. ఆడొచ్చి నీతో వ్యవహారం, వ్యాపారం, బిజినెస్ చేసి ఆ ఒక్క నిమిషం, ఒక్క నెల చెప్పాను కదా, సంవత్సరాలు తీసుకెళ్ళిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆ షార్ట్ లింక్ పెడతాను, అప్పులు ఆమెను ఎత్తుకు పెట్టుకోడు, కానీ ఆయన ఎంత వేదన పోగొట్టుకుపోయినాడు. అలాంటి వేదన పరిశుద్ధాత్ముడు ఈ సంఘంలో ఇతను బాధపడుతున్నాడు, సాతాను చేతులకు వెళ్ళిపోతున్నాడు, సాతాను చిక్కిపోతుంది. దట్స్ వెరీ సీరియస్ బిజినెస్. వెంటనే కాబట్టి ఏంటి? దీన మనసు, పశ్చాత్తాప మనసు వెంటనే. కాబట్టి అని చెప్పకూడదు. కాబట్టి ఈ రీతిగా మనం ఏం చేయాలి? అయిపోయింది. ఈ రీతిగా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఇంకొక విషయం వెంటనే చెప్పాలి. మళ్ళీ ఎలా చెప్తారు? సారీ చేసాం బ్రదర్, సారీ రెడ్డి కాదేదో ఆ టైంలో, అది కాదు. మనస్ఫూర్తిగా, యథార్థంగా, ఇష్టపూర్వకంగా, వెంటనే పశ్చాత్తాప మనసుతో, దీన మనసుతో క్షమాపణ అనండమ్మా, అడగండి క్షమాపణ అనండి. దేవుడి దగ్గర ఈజీ.
మనుషుల దగ్గర హల్లెలూయా. దట్ ఈస్ నీతిమంతుడి యొక్క లక్షణం. అది అప్పుడే నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివి. ఇదేమీ లేకుండా ఉంటా. అంతేకాదు, అది దేవుని ఆజ్ఞ. పేతురు భక్తులు ఖచ్చితంగా చేయాలన్నాడు. ఇది ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అయిపోయింది. పాపి ప్రార్థన దేవుడు వినడు. దేవుడి కృప నీకు దూరం అవుతుంది. మిమ్మల్ని హెచ్చించడు, అంటే ఆశీర్వాదాలు ఇవ్వడు, నీ పట్ల దయ చూపుడు, నీ పట్ల లక్ష్యం ఇచ్చాడు. అంటే నీకు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు అవన్నీ క్యాన్సిల్. ఇది దేవుని ప్రేమపూర్వకమైన హెచ్చరింపు, గద్దింపు, హెచ్చరిక, ఆజ్ఞ. కాబట్టి విని లోపడితే నువ్వు ఊహించిన కృప, దయ, లక్ష్యము, హెచ్చింపు, ఆశీర్వాదాలు పొందుతావు. ఇట్ ఈస్ యువర్ డెసిషన్, నీ నిర్ణయం. హల్లెలూయా. ఇది దేవుడి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇందులో అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవ్వరు ఇది కాదు. ప్రతి ఒక్కరు ఇది సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు మాట్లాడుతూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. అంటే మనం అందరం పరిశీలన చేసుకుందాం. ఒక పల్లవి వచనం నేను పాడుతున్నాను. ప్రతి ఒక్కరు ఏ సమయం ఎంచుకోలేదు మనకి, కాబట్టి అంత పరిశీలన ఇక్కడిప్పుడే చేసుకోండి. పరిశుద్ధుడు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ వాక్యాన్ని బిడ్డల్లో ముద్రించండి. అవును, నువ్వు ఏమైనా చేయగలవు. వారి ఇట్లాంటి పడిపోయిన స్థితిలో, హీనమైన స్థితిలో, నీకు దూరమైన పరిస్థితులు వారిని లేవనెత్తుతావు నాయన. బాగు చేస్తావు. వారి కథంతా మొత్తం మార్చేస్తావు. ఎస్తేరు జీవితాన్ని మార్చావు, యోసేపు జీవితాన్ని మార్చావు, రూతు జీవితాన్ని మార్చావు. నిరీక్షణ లేని వారి జీవితాల్లో నిరీక్షణ కలిగించి ఎవ్వరు ఊహించిన స్థితిలో హెచ్చించావు, లక్ష్యమించావు. వారి పట్ల కృప చూపావు, దయ చూపావు. అది పరిస్థితి మాకు కూడా దయచేయండి. దీనమైన మనస్సు, పశ్చాత్తాప మనస్సు మాకు దయచేయండి. ఇగో ప్రభు వాళ్ళకి వెళ్తుండగా తండ్రి లేఖనాలు చదివి నాయన నడుస్తుండగా ప్రభు మీరే గొప్ప కార్యం చేసి అందులో యోగ్యులుగా చేయండి. ఇప్పటి వారు తీసుకునేటట్టు చేయండి తండ్రి. తద్వారా శక్తిని, బలాన్ని పొంది నిరీక్షణ కలిగి బలంగా సాతాన్ని ఎదిరించేటటువంటి శక్తిని పొందడానికి కృప చూపించాలి. ఈ మెసేజ్ని ముద్రించండి. ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకుని టైం లేకపోయినా ప్రభా ఇక ప్రభు బలంలోకి వెళ్తున్న మా అందరినీ మీరు పరిశీలనలోకి నడిపితండి. మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి తండ్రి, నీతిమంతులుగా తీర్చి తండ్రి, అనేకసార్లు పడిపోతే మమ్మల్ని లేవనెత్తి నిలబెడతానని వాగ్దానాన్ని పట్టుకొని మా జీవితాలు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.